ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి స్వయంగా రెస్క్యూ ఆపరేషన్స్, రిహాబిలిటేషన్స్ లో వారి పాత్ర అనేది మనం వర్ణించలేదు. ఎందుకంటే మొన్న సైక్లోన్ కావచ్చు, మెంతా కావచ్చు, దాని ముందు వచ్చిన సైక్లోన్ కావచ్చు, సెక్రటేరియట్ లోనే రాత్రి వరకు కూడా అక్కడే ఉండి ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ఎక్కడ మొత్తం ఆర్టీజీఎస్ ద్వారా డేటా కలెక్షన్ తీసుకుంటూ తగిన సూచనలు, సలహాలు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది దానిలో ఆయన దిట్ట. భారతదేశంలోనే క్రైసిస్ ని, డిజాస్టర్ ని హౌ టు హ్యాండిల్ అనడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క పాత్రని ప్రశంసనీయం. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో ముందుగానే ఒక డిజాస్టర్ వస్తున్నప్పుడు ముందుగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవటం, ఆ వైపరీత్య సమయంలో తగిన సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తం చేయడం, అది జరిగిన తర్వాత మనకి తర్వాత ఆ రిహాబిలిటేషన్స్, తర్వాత వచ్చేటువంటి వ్యాధుల సంక్రమణ ఇలాంటివి లేకుండా చేసుకోవటం, పునర్నిర్మాణం చేయడం అనేది ఈ డిజాస్టర్లో ఒక ప్రధాన అంశం. మాకు అసలు ఈ ఆలోచన ఒక బుక్ రూపంలో, ఒక మాన్యువల్ రూపంలో చేయాలనే ఆలోచన మాకు లేదు. ఇప్పుడు టాస్క్ ఓరియంటెడ్గానే ఉన్నాము. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సైక్లోన్ వచ్చేటప్పటికి ఈజ్ లైక్ ఏ బుక్. అంటే అది ఈ హ్యాస్ సీన్ సో మెనీ థింగ్స్. అంటే తిత్లీ అని, తర్వాత హుద్హుద్ అని, ఇట్లాంటి పెద్ద పెద్ద సైక్లోన్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేసినటువంటి అనుభవం వారికి ఉంది. సో వారు మాకు సూచనలు ఇస్తూ ఉన్నారు. సో సూచనలు ఇస్తున్నప్పుడు ఇందాక ఎస్పీ గారు చెప్తున్నట్టు మీరందరూ కూడా ఈ పెద్ద పెద్ద సైక్లోన్ వచ్చినప్పుడు ఇట్లాగ ప్రిపేర్ అవ్వాలి, ఇలాగ ముందుగా మనం ఇలా ప్రిపేర్నెస్ లో ఉండాలి, వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవాలి, అయిన తర్వాత ఇలా చేయాలని చెప్పేసి చెప్తూ ఇవన్నీ కూడా జిల్లాలో మీరు ఒక నమూనాలాగా పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు అప్పుడు స్పార్క్ అయింది మైండ్లో. ఇంత అనుభవంతో సార్ చెప్తున్నారు కాబట్టి ఇది మన ఒక బుక్ రూపంలో రావాలి కాబట్టి అని చెప్పేసి ఆ రోజు నుంచి సీఎం సార్ చెప్పినటువంటి ప్రతి వర్డ్ ని కూడా మనము దృష్టిలో పెట్టుకుని ఇన్ఫర్మేషన్ కూడా అదే రకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మనకి పైన కరెక్ట్ గా అధికారి టాప్ ఉండేది మన కలెక్టర్ గారు కరెక్ట్ గా ఉండి కరెక్ట్ డెసిషన్స్ కరెక్ట్ ప్యానల్లో వెళ్ళిపోతే సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అవుతుంది కదా, 100%. అది ఆ రోజు ఆయన ఇంకా నెల కూడా కాల వచ్చి కూడా జాయిన్ అయ్యి అయినా కూడా ఆ టైంలో కూడా ఎవరికి ఏది చెప్పాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ కూడా తగ్గినాయి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా అదే పద్ధతిలో ఎస్పీ గారు కూడా ఇందాక మన రియాజ్ చెప్పినట్టు ఎవరు ఎస్పీ అయినా కూడా పోతే మేము వస్తున్నాం, వెనకాలే వస్తాం, మీరు పోనీ అంటారు. నేను ఆ రోజు ఫుల్ అక్కడంతా ప్రాబ్లమేటిక్గా ఉంటే 4 అడుగులు 4 ఫీట్ పైన వాటర్ ఉండి కారు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే రండి సార్ అక్కడ దాకా పోదామని కానీ ఆయన ఇమీడియట్గా మన కారు కూర్చోవటం, ఆయన కూడా ఫిజికల్గా చూశారు కాబట్టి ఎక్కడెక్కడ డివైడర్స్ కానీ వాల్స్ కానీ ఎక్కడ పగలగొట్టారు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ కూడా బాగా చేశాను. దానివల్ల పొద్దున కల్లా క్లియర్ అయిపోయినాయి. ఇలాంటివన్నీ కూడా అప్పటికప్పుడు తీసుకోవాలి. అధికారులు అయిన తర్వాత కూడా మనం ఎక్కడో మేము వస్తాం అనుకోకుండా అప్పుడప్పుడు డెసిషన్ తీసుకొని వస్తాం చూడండి. దానికి మనస్ఫూర్తిగా ఆ రోజు ఎస్పీ గారు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సైక్లోన్లో అందరం ఎవరి డ్యూటీ వాళ్ళు చేశామని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ద అవుట్కమ్ వాజ్ వెరీ పాజిటివ్. ఇందాక కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉంటే మరి ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా ప్యాషనేట్గా ఈ హోల్లో మంథ సైక్లోన్ గురించి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అంటే హౌ వెల్ హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ దట్ టైమ్ అండ్ ఆల్సో సాటిస్ఫాక్షన్ హీ హస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద అవుట్కమ్ ఆఫ్ ద డిజాస్టర్, మంథ డిజాస్టర్ సైక్లోన్ అని నాకు అనిపిస్తా ఉంది. అంటే బేసికల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. దట్ సచ్ ఎ గుడ్ సైన్ వి హావ్ మేనేజ్డ్ ఇట్ వెల్. ఈరోజు ఇందాక చెప్పినట్టు దిస్ మాన్యువల్లో ఫ్యూచర్ ఆఫీసర్స్కి ఇట్ ఈస్ మాన్యువల్ వేర్ దే కెన్ టేక్ వేరియస్ ఇండికేటర్స్ అండ్ బి ఎ లెసన్
to deal with future cyclones and disaster management. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.